నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆశా వర్కర్లు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆశా యూనియన్ 3వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుండి సీఎం రావు గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ చేపట్టారు. నిర్మల్ జిల్లా ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సుజాత జెండా ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వెన్నెముకగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం చులకనగా చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆశా యూనియన్ 3వ మహాసభ అత్యంత విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. అత్యంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వచ్చాం. అట్లాగే ఈ జిల్లా అధ్యక్షురాలు సుజాత జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఆట పాట కోలాటంతో అత్యంత ఉత్సాహవంతంగా ఈ మహాసభ ప్రారంభమైంది. మరి ఈ మహాసభ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మేము ఆశా వర్కర్లం, ప్రజలకు మొత్తం ఆరోగ్య సేవలు అందించే వాళ్ళం. ఆరోగ్య రంగాన్ని, ప్రజలకు ఆరోగ్య రక్షణని కల్పించడంలో ప్రజలందరికీ కూడా వెన్నెముకగా, ప్రభుత్వ ఆరోగ్య రంగానికి వెన్నెముకగా మేము ఉన్నాం. మరి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు మా సమస్యలు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయట్లేదు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కనీస వేతనం 26,000 వెంటనే నిర్ణయం చేయాలి. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇవ్వాలి. మట్టి ఖర్చులు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలి. పని భారం, పారితోషికం లేని పనులు మాతో చేయించకూడదు. టీబీ స్ఫూటం డబ్బాలు మాతో మోయించకూడదు. అట్లాగే టార్గెట్స్ రద్దు చేయాలి. ఇంకా అనేక డిమాండ్స్ కూడా మేము ఈ ప్రభుత్వం ముందు ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఈ మధ్యకాలంలో కూడా చాలాసార్లు ఇచ్చాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలి. లేనట్లయితే మేము మరిన్ని పోరాటాలకు, పెద్ద ఎత్తున పోరాటాలకు మేము సిద్ధమవుతాం. ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అడవి జంతువుల బారి